హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు తరచూ ఒక రకమైన ప్రశ్న అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా చూస్తాం. అదేంటంటే సూచీలకి సంబంధించిన ప్రశ్న అడుగుతారు. ఇండెక్స్లకు సంబంధించి ఒక బిట్ ఖచ్చితంగా ప్రిలిమ్స్ లాంటి ఎగ్జామ్స్లో ఇస్తారు. మెయిన్స్ లాంటి దాంట్లో ఎందుకు ఈ సూచీలో భారత స్థానం పడిపోతుంది, ఎందుకు పెరుగుతోంది, కారణాలు ఏంటి అని అనాలిసిస్ ఓరియంటెడ్గా మెయిన్స్లో అడుగుతారు. సో ఖచ్చితంగా ఒక సూచీకి సంబంధించిన క్వశ్చన్స్, లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత స్థానం ఎంత, ఫస్ట్ ప్లేస్ ఏంటి, లాస్ట్ ప్లేస్ ఏంటి, అలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. లేదా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అంటే ఏంటి అంటారు, పావర్టీ ఇండెక్స్ అంటే ఏంటి అంటారు, అందులో భారత స్థానం ఏంటి అని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇటీవల వార్తల్లో నిలిచిన 2 సూచీల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేంటంటే ఒకటి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్, ఇది కూడా ఇటీవల వార్తల్లో నిలిచింది. దానికి సంబంధించిన ఇండియా ర్యాంకింగ్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ పత్రికా స్వేచ్ఛ సూచి, గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటారు, పత్రికా స్వేచ్ఛ సూచి లేదా గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటారు. ఇందులో భారత్ స్థానం ఎంత అనే ప్రశ్న అడగవచ్చు. ఇలాంటి బిట్స్ మనకు సూచీలకు సంబంధించిన బిట్స్ రెగ్యులర్గా అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఇప్పుడు ఈ టాపిక్ గురించి మనం నేర్చుకునే ముందు అభ్యర్థులకు ఏంటంటే ఒక క్వశ్చన్, పత్రికా స్వేచ్ఛ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగం. రాజ్యాంగం కూడా గుర్తించింది. రాజ్యాంగంలో అంతర్లీనంగా ఉంటుంది, డైరెక్ట్గా ఉండదు. పత్రికా స్వేచ్ఛ అనేది భారతదేశంలో ప్రతి పౌరుడికి కూడా కల్పించబడిన ఒక ప్రాథమిక హక్కు. సో ఈరోజు న్యూస్ పేపర్స్ కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఎవ్రీథింగ్ మీడియా అనేది ఉంది. పత్రికకు సంబంధించి అని ఒక స్వేచ్ఛ అనేది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అది ఏ నిబంధనలో, రాజ్యాంగంలోని ఏ నిబంధనలో భాగంగా ఒక పౌరుడికి కల్పించబడింది, పత్రికా స్వేచ్ఛ అనే ఒక అంశం కల్పించబడింది అని అడగవచ్చు. సో దీనికి ఆన్సర్ అభ్యర్థులు కామెంట్ బాక్స్లో రాయండి. ఈ టాపిక్ అయ్యే లోపల మీకు దీనికి సంబంధించి ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఓకే, మన టాపిక్ ఏంటి? ఫస్ట్ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్, తీవ్రవాద సూచి అన్నట్టు, ప్రపంచ తీవ్రవాద సూచి అనొచ్చు. ఎగ్జాంపుల్, తీవ్రవాదంలో భారతదేశ స్థానం అకార్డింగ్ టు 2019 స్టాట్స్, భారతదేశ స్థానం ఎంత అంటే ప్రస్తుతం 7వ స్థానంలో ఉంది. అంటే తీవ్రవాదం అత్యధికంగా ఉన్న దేశాలలో చూస్తే తీవ్రవాదం అత్యధికంగా ఉన్న దేశానికి ఫస్ట్ అన్నట్టు, సెకండ్, థర్డ్ అలా ఉంటుంది. అత్యధికంగా తీవ్రవాదం బారిన పడుతున్న దేశాలు, అందులో భారత స్థానం ఎంత? 7వ స్థానంలో ఉంది. సో ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఏంటంటే భారతదేశంలో చాలా చట్టాలు ఉన్నాయి, టెర్రరిజం అనేది కట్టడి చేస్తుంది ప్రభుత్వం, అయినా కూడా తీవ్రవాద సూచిలో భారతదేశం ఎందుకు 7వ స్థానంలో ఉంది అని చెప్పేసి మనకు ఇటీవల కాంట్రవర్సీ అయింది. నీతి ఆయోగ్ కూడా దీన్ని ప్రశ్నించింది. నీతి ఆయోగ్ కూడా ఈ రిపోర్ట్ పైన నమ్మకం లేదు, అసలు ఏ డేటాబేస్ ప్రకారంగా ఇస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్, దీన్ని కనుక గమనిస్తే మనం 7వ స్థానంలో ఉంది అని చెప్పాము. మరి భారత్ 7వ స్థానంలో ఉంది, కానీ కొన్ని కాంట్రవర్సీ, వివాదాస్పదం, తీవ్రవాదం బారిన పడుతున్న దేశాలు అత్యధికంగా ఉన్న పేపర్లో చూస్తూ ఉంటాం కొన్ని దేశాల గురించి, ఆ దేశాల్లో మానవ బాంబు పేలిందని. అలాంటి కొన్ని దేశాల కంటే ముందుగా భారతదేశం తీవ్రవాదంలో అత్యధికంగా ఉంది అని చెప్పింది. ఎగ్జాంపుల్ మీకు తెలుసు, రిపబ్లిక్ ఆఫ్ కాంగో తీవ్రవాదం బారిన రెగ్యులర్గా వార్తలు నిలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సౌత్ సూడాన్, నెక్స్ట్ సూడాన్, బుర్కినా ఫాసో అంటారు, లేదా లెబనాన్, పాలస్తీనా. ఈ దేశాల గురించి ఎందుకు చెప్పానంటే ఈ దేశాల కంటే ముందుగా అత్యధికంగా తీవ్రవాదం బారిన పడుతుంది భారతదేశం. 7వ స్థానం ఇది అంటే దీని తర్వాతే ఇవి ఉన్నాయి అన్నట్టు. అలా భారతదేశం కంటే తక్కువ తీవ్రవాదాలు ఈ దేశాల్లో చూడొచ్చు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అలా కాంట్రవర్సీ దేశాల కంటే ముందుగా భారతదేశం తీవ్రవాదంలో ఎందుకు ఉంది అని చెప్పేసి నీతి ఆయోగ్ ఇటీవల ఈ టెర్రరిజం ఇండెక్స్ ని ప్రచురించే సంస్థను అడిగింది. మరి టెర్రరిజం ఇండెక్స్ ని ప్రచురించే సంస్థ ఏంటి అంటారు. ఆ సంస్థ ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఇది ఆస్ట్రేలియాకి సంబంధించిన ఒక సంస్థ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్. ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఏ డేటా ఆధారంగా తీవ్రవాద సూచిని ప్రతి సంవత్సరం ప్రచురిస్తుంది అంటారు. ఒకటేంటంటే గ్లోబల్ టెర్రరిజం డేటాబేస్ అండ్ మేరీల్యాండ్ యూనివర్సిటీకి సంబంధించిన డేటా. మేరీల్యాండ్ యూనివర్సిటీ సంబంధించి స్టార్ట్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, దానికి సంబంధించి. అదేంటంటే స్టార్ట్ అంటే స్టడీ ఆఫ్ టెర్రరిజం అండ్ రిస్క్ అనాలిసిస్ ఆఫ్
టెర్రరిజం. అది స్టార్ట్ అనే ఒక సంస్థకు సంబంధించి రిపోర్ట్ ఆధారంగా ఇవన్నీ చూసుకోకండి మీరు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ దాని గురించి చూసుకోండి. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనేది ఎవ్రీ ఇయర్ టెర్రరిజానికి సంబంధించి ప్రపంచంలోని దేశాలన్నింటినీ కూడా కేటగరైజ్ చేస్తుంది. అందులో ప్రస్తుతం భారతదేశ స్థానం 2019 డేటాబేస్ ఆధారంగా 7వ స్థానంలో ఉంది. అభ్యర్థులకి ఈ బిట్ అడగవచ్చు. సో ఇందులో మొదటి స్థానంలో ఉన్న భారతదేశం కంటే ముందు స్థానాల్లో ఉన్న దేశాలు ఏంటి అంటారు. ఒకటి ఆఫ్ఘనిస్తాన్, 2 ఇరాక్, 3 నైజీరియా, 4 సిరియా, 5 పాకిస్తాన్, 6 మనకి సోమాలియా. ఈ దేశాలు భారతదేశం కంటే ముందు తీవ్రవాద సూచీలో ఉన్నాయి. అంటే అత్యధికంగా తీవ్రవాదం ఏ దేశంలో జరుగుతుంది అనొచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతుంది. అలా భారతదేశ స్థానం 7వ స్థానంలో ఉండడం జరిగింది. దీనికి సంబంధించి అభ్యర్థులు ఎలాంటి బిట్ అడగవచ్చు అంటే తీవ్రవాద సూచీలో ప్రస్తుతం 2019 ఆధారంగా ఏ స్థానంలో భారతదేశం ఉంది, భారతదేశం కంటే వెనుక ఉన్న రాష్ట్రాలు కొన్ని కాంట్రవర్సీ ఉంది, భారతదేశం కంటే ముందుందా వెనుక ఉందా అని అడగవచ్చు. భారతదేశం కంటే ముందున్న దేశాలు ఏవైనా గుర్తించండి అని చెప్పేసి 6 గురించి అడగవచ్చు. అలా తీవ్రవాద సూచీ గురించి ఒక బిట్ అనేది ఖచ్చితంగా అడుగుతుంది. ఇక దీంతో పాటు అభ్యర్థులు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కొన్ని టాపిక్స్ కాన్సన్ట్రేట్ చేయండి. ఏంటంటే ఇప్పుడు మనం ఉన్న కరెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి చదువుతున్నాం కాబట్టి ఎస్ఏ పేపర్లో ఇంపార్టెంట్ కొంచెం ఏంటంటే ఒక ఐడియా ఉంచుకోండి. టడా, పోటా, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీకి సంబంధించి కొన్ని చట్టాలు ఉన్నాయి. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సంబంధించి అరికట్టడానికి మిలిటరీకి ఇచ్చిన కొన్ని చట్టాలు, ఏఎఫ్ఎస్పి, ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అని చెప్పేసి ఈ చట్టాల గురించి ఖచ్చితంగా చదువుకోండి. ఒక బిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అది జనరల్ ఎస్ఏలో మనం నేర్చుకోవచ్చు, బట్ దీని గురించి చూసుకోండి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇండెక్స్ ఏంటి, ఇటీవల కాలంలో పత్రికలకు సంబంధించి పత్రికా స్వేచ్ఛ సూచీలో భారతదేశ స్థానం ఎంత అంటారు. ప్రస్తుతం పత్రికా స్వేచ్ఛ సూచి 2020లో రిలీజ్ అయింది. దాని ఆధారంగా భారతదేశ స్థానం 142వ స్థానంలో స్వేచ్ఛ విషయంలో భారతదేశం ఉంది. అంటే చాలా దారుణంగా ఉంది. మొత్తం ఎన్ని దేశాల్లో అంటే 180 దేశాలను తీసుకొని అందులో మంచి పత్రికా స్వేచ్ఛ అనేది ఉందనుకోండి, ఫస్ట్ ప్లేస్. అంటే అత్యధికంగా మీడియా ప్రచారం కానివ్వండి, లేదా అత్యధికంగా స్వేచ్ఛ హక్కులు కానివ్వండి, ఎవరైనా పేపర్ స్టార్ట్ చేయడం కానివ్వండి, సమాచారం చేరవేయటం కానివ్వండి, అలా ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం మంచి దేశం అన్నట్టు. అంటే పత్రికా స్వేచ్ఛ అత్యధికంగా ఉంది అన్నట్టు. అలా భారతదేశ స్థానం 142 ఉంది ఇటీవల. సో పత్రికా స్వేచ్ఛ సూచీని ఎవరు రిలీజ్ చేస్తారంటే మీడియా వాచ్ డాగ్ గ్రూప్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. మీడియా వాచ్ డాగ్ గ్రూప్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుంది. రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఒక సంస్థ ఉంటుంది. ముఖ్యంగా చూసుకోండి, మీడియా వాచ్ డాగ్ గ్రూప్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్ పత్రికా స్వేచ్ఛ సూచీని. అలా భారతదేశ స్థానం 142 ఉంది. అండ్ నెక్స్ట్ మరి మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటి అంటారు. మొదటి స్థానంలో మనకి నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, స్వీడన్ ఇవి ఉంటాయి. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఈ పేర్లు గుర్తుంచుకున్నా పర్లేదు, కానీ ముఖ్యంగా స్కాండినేవియన్ కంట్రీస్ అంటారు వీటిని. స్కాండినేవియన్ కంట్రీస్లో హెచ్డిఐ విషయంలో ముందు స్థానంలో ఉంటాయి. నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ అయ్యే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కూడా టాప్ ప్లేసెస్లో ఉంటాయి. ఒకసారి టాప్, ఒకసారి ఫస్ట్, సెకండ్, థర్డ్ వీటి మధ్యలో అవుతూ ఉంటుంది. దాంతోపాటు పత్రికా స్వేచ్ఛ సూచీలో కూడా స్కాండినేవియన్ కంట్రీస్ అనేవి మొదటి స్థానంలో ఉంటాయి. సో ఆ రకంగా భారతదేశం యొక్క స్థానం ఎంత 142 ఉంది. ఇటీవల 2020 ర్యాంకింగ్స్ ప్రకారంగా 142లో ఉంది. అంటే చాలా దారుణంగా పరిస్థితి ఉంది అన్నట్టు. టాప్లో ఉంటే మంచి స్థానం అన్నట్టు. సో ఈ రకంగా అవుట్ ఆఫ్ 180లో భారతదేశ స్థానం అనేది మీడియా వాచ్ డాగ్ గ్రూప్ వాళ్ళు ప్రచురించే ఈ రిపోర్ట్ ఆధారంగా చెప్పడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలోని ఏ పౌరుడైనా కూడా, ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఆన్సర్ చెప్తాను. భారతదేశంలోని ఏ పౌరుడైనా కూడా, ఏ సంస్థ అయినా కూడా, ఎవరైనా కూడా భారతదేశ పౌరుడు ఎలాంటి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కునైనా ఎంచుకోవచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అనేది పౌరుని యొక్క ప్రాథమిక హక్కు. అందులో భాగంగా ఎవరైనా న్యూస్ పేపర్స్ ప్రారంభించవచ్చు, సమాచారాన్ని ఎలా అయినా చేరవేసుకోవచ్చు. సో ఆ రకంగా పత్రికా స్వేచ్ఛ అనేది ఏ ఆర్టికల్ అంతర్లీనంగా ఉంది అంటే ఆర్టికల్ 19(1)(a)లో భాగంగా ఉంది. ఆర్టికల్ 19(1)(a) ప్రాథమిక హక్కుల్లో భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో ఉంటుంది. ఈ రకంగా చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుకి ఏది కూడా అడ్డు ఉండకూడదు. భావ ప్రకటన స్వేచ్ఛకు పౌరునికి సంబంధించి ఎలాంటి అవరోధాన్ని కలిగించకూడదని
ఇన్ఫర్మేషన్ ఐటీ యాక్ట్ సెక్షన్ 66A కూడా తొలగించడం జరిగింది. శ్రేయా సింఘాల్ కేసు అంటారు. దీని గురించి పాలిటీలో కొంచెం డెప్త్గా చదువుకోండి. బట్ మీకు అడిగిన క్వశ్చన్ ఏంటి, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగంగా పత్రికా స్వేచ్ఛ అనేది ప్రతి పౌరుడికి ఇవ్వబడింది. అది ఏ ఆర్టికల్లో భాగంగా అంటే ఆర్టికల్ 19(1)A. సో ఈ రకంగా చూసుకోండి. థ్యాంక్ యూ. ఇది మన టాపిక్.